ప్రైవేటీకరణ వాటాలేమో అమ్మలేదుగా. కాబట్టి 4 ఏళ్ళుగా ఆగింది. ఇప్పుడు కొత్తగా లోకేష్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అక్కడ కుమారస్వామి వీళ్ళందరూ చెప్పేది ఏమిటి ఆగింది? కొంచెం అంటే మనం ఏంటంటే ఆ మీడియాలో చూడగానే ఏదో అయిపోయిందండి, అంటే ఏదో అయిపోతుంది. వాడు పాలాభిషేకం చేశాడు, వీడేమో ఇంకేదో అభిషేకం చేశాడు. ఇవన్నీ చూసి ఏదో అయిపోయిందేమో అనుకుని ఒకరిని చూసి ఒకడు ఒక అదిగో పూలంటే ఇదిగో తోకన్నట్టుగా తయారు ఉన్నారు జనాలు. కానీ మార్క్సిస్ట్ పార్టీ అలాంటిది కాదు కదా. పులేమిటో తోకేమిటో అసలు పులి తాలూకా తోకో లేకపోతే కుక్క తాలూకా తోకో కనిపెట్టగలిగినటువంటి కనీసమైన ఇంగిత జ్ఞానం ఇంకా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు కలిగే ఉంది. అందుకని చాలా మంది అడుగుతారు, ఇదేంటి మిగతా వాళ్ళందరూ అలా ఉంటే మీరేంటి ఇలా ఉన్నారంటే మాకు ఇంకా మెదడు పనిచేస్తుంది బాబు అని చెప్పాం. అది మొదటి పాయింట్. అందుకని ప్రైవేటీకరణ అనే విషయంలో ఒకటే, ప్రైవేటీకరణ రద్దయితే పోరాటం తాలూకా డిమాండ్ నెరవేరినట్టు వాళ్ళు ఇంకేం అడగలేదు. ప్రైవేటీకరణ అనేది ప్రభుత్వం ప్రకటించింది పార్లమెంట్ లో, అవును అని తర్వాత కన్ఫర్మ్ చేశారు. ఒక అడుగు కూడా ముందు పడలేదు, ఆగింది. ఆగడానికి కారణం వాళ్ళెవరూ కాదు, కార్మికుల పోరాటం, ప్రజల మద్దతు. ఇప్పుడు మళ్ళీ ఆగింది అని మనకు తెలియని కొత్త వార్త చెప్పినట్టు వాళ్ళందరూ చెబితే ఆగిపోయిందా అని మళ్ళా మనమే అనుకోవడం అంటే ఎంత అమాయకత్వం అది. కార్మికులందరూ అలా అమాయకంగా ఉన్నారని వాళ్ళు అనుకుంటే వాళ్ళు అమాయకులు. కాబట్టి మనం కార్మికులు గుర్తు చేయాల్సిన మొట్టమొదటి పాయింట్, కొత్తగా ప్రైవేటీకరణ విషయంలో ఆగిపోయింది ఏమిటి ఇది చెప్పాలి. ఇక్కడ ఆగడం ఏం లేదు, రద్దు అవ్వడం ఒకటే మిగిలింది. కాబట్టి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రద్దు చేసుకుంటున్నామని మోడీ గవర్నమెంట్ ప్రకటించాలి. నేను ఒకటే సవాలు విసురుతున్నాను మోడీ గవర్నమెంట్, మేము ప్రైవేటీకరించాం ప్రభుత్వ రంగ సంస్థలని అని ప్రకటించే దమ్ము మోడీ ప్రభుత్వానికి ఉందా? ఆ ప్రభుత్వం దాని వల్ల కాదు. ఎందుకంటే కాట్ల సేవలు ముని తేలడానికి పుట్టినటువంటి ప్రభుత్వం. వాళ్ళు కార్పొరేట్ల కోసం ఏమైనా చేస్తారు తప్ప ప్రైవేటీకరించం అనే నిర్ణయం ప్రకటించే ధైర్యం ఆ ప్రభుత్వానికి లేదు. ఆయనకి 56 అంగుళాల ఛాతీ ఉందో, ఇంకా పెద్ద ఛాతీ ఉందో, ఎన్ని ఉన్నా కూడా వాళ్ళు కార్పొరేట్ల సేవకులు. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఏదో జరిగిపోతుంది అన్న భ్రమలు మనకు ఉండకూడదు, మనం కాపాడుకోవాల్సిందే. అందుకని ఫస్ట్ పాయింట్, ప్రైవేటీకరణ రద్దు అయిందా లేదా. అయితే పాలాభిషేకం కాదు, ఇంకేమైనా కావాలంటే కూడా చేద్దాం. వాళ్ళకంటే మనమే ముందు చేద్దాం. మాకే మోడీ మీద ప్రత్యేకమైన ద్వేషం ఏం లేదు. కాబట్టి ప్రైవేటీకరణ రద్దు అని మోడీ ప్రకటిస్తే పాలాభిషేకంలో మిగతా వాళ్ళందరినీ తోసేసుకునైనా సరే మనమే ముందు వచ్చి చేద్దాం. లేనప్పుడు పాలాభిషేకం కాదు, ఇది మోసం అని చెప్పడంలో కూడా మనమే ముందు ఉన్నాం. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటి, స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలి. ఎవరు కాపాడుకోవాలి? చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ అంతా విన్నాను. ఇప్పుడు కేంద్రం చేయాల్సింది ఏదో చేసింది, ఇక ప్లాంట్ ని కాపాడుకోవాల్సింది మనమే అన్నాడు. నాకు అర్థం కాదు, ప్లాంట్ ఎవరిది? దీని యజమాని ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్. అంటే ఆ సంస్థ తాలూకా యజమాని ఆ సంస్థని కాపాడుకోవాలని ఆయనకి ఇంకోటి గుర్తు చేయాలా? 4 ఏళ్ళుగా గుర్తు చేస్తున్నాం. ఎంత గొప్ప యజమాని బాబు, నీ కంపెనీ మూసేసుకోకయ్యా, నడుపు, లాభాల్లో నడుపు, ఎలా నడపాలో కావాలంటే మేము చెబుతాం, సహకరిస్తాం, ఇవన్నీ మనం చెబుతాం. ఇలాంటివి పట్టుకొని ఒక ఆర్సిఎల్ మెట్లకో లేకపోతే ఇంకో టాటా గారికో చెప్తామా? మనం చెప్పాల్సిన అవసరం ఉందా? మరి ఇక్కడ లోపం ఎవరిది? స్టీల్ ప్లాంట్ నష్టాల్లో రాకుండా చూసుకోండి అన్నాడు. నష్టాల్లోకి తెచ్చింది ఎవరు? ఇందాకల్లా చెప్పారు, ఎవడైనా ఒక కంపెనీ నడిపేవాడు, ఆ కంపెనీలో 100 కోట్లు పెట్టుబడి పెట్టాడు అనుకోండి. పెట్టినప్పుడు దానికి మీద ఒక సంవత్సరంలో 30 కోట్లు లాభం వచ్చింది అనుకోండి. 30 కోట్లు లాభం వస్తే ఆ 30 కోట్లలో ఒక 20 కోట్లు ఆ కంపెనీ ఇంకా డెవలప్ చేయడానికి, దాని వ్యాపారం పెంచడానికి తిరిగి పెట్టుబడి మళ్ళీ పెడతాడు. దాన్ని ఏమంటారు టెక్నికల్ గా? క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అని అంటారు. అంటే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పటికి 42,000 కోట్ల 50,000 కోట్ల ఇంకా ఎక్కువ, నా ఉద్దేశం 60,000 కోట్ల దాకా డివిడెండ్ల రూపంలో ఇచ్చింది. పన్నులు కూడా కలుపుకుంటే ఇంకా ఉన్నాయి. ఇన్ని వేల కోట్లు స్టీల్ ప్లాంట్ నుంచి
ఈ గవర్నమెంట్ తీసుకుంది డివిడెండ్ రూపంలో. తీసుకోవచ్చు, గవర్నమెంట్ కంపెనీ కాబట్టి. కానీ తిరిగి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ఎంత చేసింది? ఈ 30 ఏళ్లలో ప్రభుత్వం వైపు నుంచి పెట్టుబడి ఎంత పెట్టింది? జీరో. ఏం పెట్టుబడి పెట్టలేదు. పెట్టుబడి పెట్టకుండా మీరు నష్టాలకు రాకుండా చూసుకోండి అంటుంది. గేదెకి కూడా మేత వేయకుండా పాలు తీస్తామంటే రెండో పూట కాలు జాడించి తంతుంది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అలాంటిది కాదు. వాళ్ళు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ చెయ్యకపోయినా శక్తి మేరకు అలాగా పాలిస్తూనే ఉంది. ఎంత ఎంత అన్యాయం ఇది మనకు అర్థమవుతుందా? అందుకని గవర్నమెంట్ చేయాల్సిన పని, గవర్నమెంట్ కంపెనీ లాభాల్లో వచ్చేలా నడుపుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. గవర్నమెంట్దే సొంత గనులు, గనులన్నీ ప్రభుత్వందే, ప్లాంట్ గవర్నమెంట్దే. ఆ గని ప్లాంట్ కి లింక్ చేయడానికి ఏమిటి కష్టం? దానికి ప్రాధాన్యపడాల్సిన అవసరం ఏముంది? రాష్ట్రంలో కూడా ఇనుప గనులు ఉన్నాయి. అవి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంట్రోల్లోనే ఉన్నాయి. కనీసం ఉన్నాయా ఇవ్వచ్చు కదా. అందులో వచ్చే తుక్కో మంచిలో ఏదో ఒకటి తర్వాత చూసుకోవచ్చు. రాయలసీమలో ఉన్న గనులైనా కొంత కేటాయించవచ్చు కదా. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్న గనులన్నీ పట్టుకెళ్ళి గాలి జనార్దన్ రెడ్డికి ఇస్తే ఆయన గాలికి అర్పించేసాడు. 1,00,000 కోట్లు మాయమైపోయి. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే కేవలం పట్టుకొచ్చాడు. ఆయనకి గనులు ఇవ్వాలని చెప్పి ప్రాధాన్యపడుతున్నాడు. ఎవరు ఈ ఆర్సిలర్ మిట్టల్ అంటే? ఇది యూరోప్ లో ఉన్నటువంటి ఒక పెద్ద స్టీల్ దిగ్గజం. వాళ్ళ చరిత్ర చూస్తే ఎక్కడైనా స్టీల్ కెపాసిటీ పెంచేటువంటి పెట్టుబడులు వాళ్ళు ఎక్కడా పెట్టలేదు. ఉన్న వాటిని ముంచేసి వాళ్ళకి పోటీ లేకుండా చేయడానికే మూడో ప్రపంచ దేశాల్లో పెట్టుబడులు పెట్టారు. ఇంతవరకు సంస్థ ఎక్కడైనా పెట్టి లాభాలు సంపాదించి ఆ రాష్ట్రానికో ఆ దేశానికో మేలు చేయాలనే చరిత్ర ఎక్కడైనా ఉందేమో చూపించమని నేను చంద్రబాబు నాయుడు గారికి సవాల్ చేస్తున్నాను. ఆర్సిలర్ అనే కంపెనీ బహుళ జాతి కంపెనీ. దానికి స్వదేశీగా మిట్టల్ అనేవాడు తోడేయాడు. వీళ్ళిద్దరూ కలిసి అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ పెడతారు. చాలా విభజన హామీల్లో ఉంటుంది కదా, ఏది కడపలో స్టీల్ ప్లాంట్ అని. రాయలసీమలో ఇనుప ఖనిజం కూడా ఉంది కదా. కడపలో పెట్టండి అయ్యా అని అడగడానికి చంద్రబాబు నాయుడు గారికి నోరు ఎందుకు రాలేదు? ఆయనదే రాయలసీమ కదా. మొన్ననే వెళ్ళి వాళ్ళ ఊరు కుప్పం వెళ్ళి అన్ని విజ్ఞాపనలన్నీ కూడా తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మా రాయలసీమలో పెట్టండి అని అడగడానికి రాయలసీమ బిడ్డకి ఎందుకు నోరు రాలేదు? ఎందుకు రాలేదంటే ఇప్పుడు ఈయన రాయలసీమ బిడ్డ కాదు. అదానీ గారికి, మిట్టల్ గారికి, ఆసిల్ గారికి, వీళ్ళందరికీ ముద్దు పెట్టి, కాబట్టి వాళ్ళ తరపున తప్ప మన సొంత ఊరు గురించి కూడా మాట్లాడేదానికి టైం లేదు. అందుకని మనం గమనించాల్సింది ఏంటంటే ఆర్సిలర్ మిట్టల్ అనే సంస్థ వాడు ఇక్కడికి వస్తున్నాడు. వాళ్ళకి భూమి, గనులు అన్నీ ఇచ్చేస్తారు. అన్నీ ఇచ్చిన తర్వాత జనాలు కోపం వస్తుంది కదా. ఇక్కడ స్టీల్ ప్లాంట్ ని మూసేసి అక్కడ ఆ స్టీల్ ప్లాంట్ ని కొత్తదానికి ప్రైవేట్ వాడికి అంత ప్రభుత్వం సపోర్ట్ ఇస్తూ ఉంటే జనాలు అడుగుతారు కదా. ఈ బహుళ జాతి కంపెనీలకు ఉన్నటువంటి ఒక భయం ఏంటంటే వాళ్ళు ఈ దేశం వాళ్ళు కాదు. ఎప్పుడు ఏ గవర్నమెంట్లు వస్తాయో తెలియదు. రేపు పొద్దున శ్రీలంకలో వచ్చినట్టు ఎవరైనా వచ్చేసారు అనుకోండి, ఇక్కడ వస్తే మా కంపెనీ పరిస్థితి ఏంటి? వాళ్ళు వచ్చి జాతీయం గట్రా చేసేస్తారు ఏమిటో. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ నోరు మూసుకుని ఉండేలాగా, బుర్రలు పనిచేయని తెలివి తక్కువ దద్దమ్మల్లాగా, కన్ఫ్యూజ్ అయిపోయినటువంటి బాపతలాగా ఉంటే అప్పుడు వాడు వచ్చి పెట్టుబడులు పెడతాడు. మరి వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేయాల్సిన పని ఎవరిది? మోడీది, చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ది, జగన్మోహన్ రెడ్డిది కూడా. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్యాకేజీ ప్రకటించగానే ఏమన్నాడు? ఈ ప్యాకేజీ నేను చేసిన కృషి వల్ల వచ్చిందన్న. ఆయన చేసిన కృషి వల్ల ఇప్పుడు ప్యాకేజీ వచ్చిందన్నాడు. ఇది అందుకని అందరూ కూడబెట్టుకుని ఒక ప్యాకేజీ వచ్చేసింది, స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం అయిపోయింది, మేము ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టేసుకున్నాం, ఇవన్నీ చెబుతున్నారు.
వాళ్ళు ఎంత పదే పదే చెబుతున్నారంటే బ్రాహ్మడు నల్లమేక కథలు దొంగల ఎత్తుగడ ఇది. ఆ బ్రాహ్మడు సంతలో మేక కొనుక్కున్నాడు పాలు కోసం. ఆ మేకని కాజేయాలనుకున్నారు. కానీ బ్రాహ్మడి సొత్తు దొంగలిస్తే మన ధర్మశాస్త్ర ప్రకారం పట్టుబడితే ఉరి శిక్షే. కాబట్టి పట్టుబడకుండా మేకని ఎలా దొంగతనం చేయాలి? ఒక దొంగ వెళ్ళాడు, ఏంటి సార్ మీరు ఇంత పవిత్రమైన బ్రాహ్మడు, మీరు కుక్కని కొన్నారు సార్ అని. అంటే బ్రాహ్మడు అవతడు కూడా ఇది కుక్క ఏంటి, మంచి మేక అన్నాడు. అన్న తర్వాత మరో 4 అడుగులు వేస్తే రెండో వాడు వచ్చాడు దొంగ. సార్ నిల్చేయండి సార్, ఎవరైనా చూస్తే బాగుంటుంది, కుక్క ఎత్తుకున్నారు మీరు, అసలే మడి కట్టుకున్న బ్రాహ్మడు అన్నారు. వాడికి డౌట్ వచ్చి ఒకసారి చూశాడు, మేకే. మళ్ళా బుధాలు పెట్టి నుంచి అవతలకి పోతున్నాడు. 3వ వాడు వచ్చాడు. 3వ వాడు కన్ఫ్యూజ్ చేసినా తట్టుకున్నాడు. 4వ వాడు వస్తే ఆ కన్ఫ్యూజన్ లో పడిపోయి, ఇంతమంది చెబుతున్నారంటే ఇది నిజంగా కుక్కే, మేక కాదు కుక్కే అయి ఉంటుంది, నేను అనవసరంగా మోసపోయాను అని చెప్పి ఆ మేకను అక్కడ వదిలేసిపోయాడు. వదిలేసిపోయిన మేకని దొంగలు ఎత్తుకెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఏ రకమైనటువంటి దోషం లేదు, శిక్ష లేదు. కాబట్టి ఇప్పుడు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఉక్కు కార్మికులు అందరూ ఈ పోరాటం వదిలేసి మా స్టీల్ ప్లాంట్ రక్షించేసారు వాళ్ళు, ఇంకే ఢోకా లేదు అని వాళ్ళందరూ ఇంటికి ప్రశాంతంగా వెళ్ళిపోయే ఏర్పాటు చేయడానికి ఈ 4 దొంగలు పన్నిన పథకం. అయితే స్టీల్ ప్లాంట్ లో బ్రాహ్మణులు ఎక్కువ మంది ఉన్నారు, అది సమస్య. వాళ్ళందరూ నమ్ముతారు తయారైపోతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ, అరే బాబు నువ్వు ఆ ప్రచార భ్రమలో పడకు, నువ్వు కరెక్ట్ మేకనే కొన్నావు, 4 ఏళ్ల క్రితం నువ్వు వేసిన టెంట్ కరెక్ట్, ప్రైవేటీకరణ అనేది ఆపే వరకు నీ పోరాటంలో మడమ తిప్పకు, ఎటువంటి భ్రమలో పడకు అని వాళ్ళకి చెప్పాలి. ఎవరో ఆ భ్రమ లేనటువంటి వాళ్ళు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ భ్రమ లేని వాళ్ళు, ఈ సంఖ్య తక్కువే కాదు, ఇంకా కొంతమంది రాలేకపోయి ఉంటారు. కానీ వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఇంకా చాలా మంది వస్తారు. కాబట్టి వాళ్ళందరికీ పెద్ద ఎత్తున చెప్పాలి. లేకపోతే వీళ్ళందరూ మేకను దించేసారు అనుకోండి, మనకు ఆ మేక దక్కదు. అందుకని వీళ్ళు దించకుండా ముందు వీళ్ళందరూ భ్రమ వదలగొట్టే పని చేయాలి. వదలగొట్టే పని చేయాలంటే మరొకటి 2 విషయాలు కూడా మనం వాళ్ళ దృష్టిలో పెట్టాలి. మొదటిది ఏంటి, ఏదో వచ్చేసింది అన్నారు, ఏమొచ్చింది పూర్తిగా దాన్ని పరిశీలించడం. వాడు ఏమిచ్చాడు, అప్పుని ఈక్విటీ కింద ప్రిఫరెన్షియల్ షేర్స్ కింద మార్చాడు. అంటే ఏమిటి, నేను మామూలు మాటల్లో చెప్పుకుంటే కానీ మనకు అర్థం కాదు. మా ఇల్లు నడవక నేను ఒక ఆయన దగ్గర అప్పు తెచ్చాను, ఒక 1000 రూపాయలు అప్పు తెచ్చాను. అప్పు తీర్చలేకపోతున్నాను, దాన్ని వడ్డీ కట్టుకోలేకపోతున్నాను. అప్పుడు ఆయన వచ్చాడు, నువ్వు అప్పు తీర్చలేకపోతున్నావు కాబట్టి నీ ఇంట్లో 1000 రూపాయల మేరకు వాటా నా పేరున రాసేస్తున్నాను అని అన్నాడు. నీ అప్పు రుణభావం నుంచి నువ్వు విముక్తి పొందావని అన్నాడు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు అర్థమైందా? అప్పు కాస్త గవర్నమెంట్ వాటా కింద మారింది. గవర్నమెంట్ వాటా కింద మారితే ఏంటి, నెక్స్ట్ మార్కెట్ లో ప్రిఫరెన్షియల్ షేర్స్ ని అమ్ముకునే ఫ్రీడమ్ గవర్నమెంట్ ఉంటుంది. ప్రతి ఏడాది డిజిన్వెస్ట్మెంట్ అని గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది కదా. స్టీల్ ప్లాంట్ తన వాటాలు అమ్ముకుంటే అది స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్. గవర్నమెంట్ హోల్డింగ్ తన వాటాలని మార్కెట్ లో ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. అంటే వాటాల అమ్మకాన్ని స్టీల్ ప్లాంట్ చేతిలో పెట్టకుండా ఆ వాటాలు గవర్నమెంట్ కొనుక్కొని, ఇప్పుడు ఆ వాటాలని గవర్నమెంట్ నచ్చినప్పుడు దానికి ఎప్పుడు బడ్జెట్ లో నోట్ వస్తే అప్పుడు అమ్ముకోవడానికి దాన్ని పెట్టుకుంది. ఆ మాట కూడా ఉంది అందులో. మార్కెట్ లో, ఈక్విటీ మార్కెట్ లో స్టీల్ ప్లాంట్ భాగస్వామ్యాన్ని మరింత సులభతరం చేస్తుంది అన్న వాక్యం కూడా అందులో ఉంది. మొత్తం స్టేట్మెంట్లు మీరు చూడండి. కాబట్టి స్టీల్ ప్లాంట్ కి 1 రూపాయి రాలేదు. ఇది అందుకని ఇందులో గవర్నమెంట్ కేవలం అంకెల గారడీ చేసిందిరా బాబు, మనకి డబ్బులు ఏమి రాలేదు. మనం చేసిన అప్పులకి అది గవర్నమెంట్ కింద మారింది. అయితే నీకు వచ్చిన అడ్వాంటేజ్ ఏమిటి, మన వాళ్ళు ఎందుకు సంకలు గుర్తుకుంటున్నారంటే పాత అప్పు తీరిపోతే ఏం చేస్తాం, అది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వాళ్ళు మళ్ళీ అప్పులు పోయి అడుక్కోవాలి. అడుక్కుంటారు. అడుక్కున్నాక అదంతా ఆ అప్పుల మీద వడ్డీ కట్టాలి.
సొంత గనులు కూడా ఉండవు. ఇదంతా కలిసి మార్కెట్లో ఎగుడు దిగుడుల్లో మళ్ళా నష్టాల్లోకి వెళ్తారు. మళ్ళా నష్టాల్లోకి వెళ్తే ఏంటో మళ్ళా ప్రిఫరెన్షియల్ షేర్స్, మళ్ళా తప్పులు మొత్తాన్ని ముంచేసి ఆ ఇల్లు 1000 రూపాయల వాట, 10,000 రూపాయల వాట, 50,000 రూపాయల వాట మొత్తం ఇల్లు రాయించుకున్నట్టు స్టీల్ ప్లాంట్ లాగేసుకున్నారు. ఈ ప్రాసెస్ ఇది కార్మికులకు అర్థం కావాలి. ఇక లాస్ట్ పాయింట్, టైం వేసినప్పుడేమో మన డిమాండ్ ఏంటి? ప్రైవేటీకరణ ఆపాలి, చేయడానికి వీల్లేదు, ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఈ రోజు పరిస్థితి ఏంటి? ఎంతవరకు ఆ శైలిలో మెరుగు చేయాలి, అవన్నీ మన పరిష్కారాలు. మనకెందుకు పరిష్కారం? పరిష్కారాలు ఎవరి కోసం చేస్తాయి? మా చిన్నప్పుడు ఏదైనా ప్రైవేట్ కంపెనీ నష్టాల్లో ఉంటే గవర్నమెంట్ జాతీయం చేసి నడపాలి, లాభ నష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం పని అయితే ఇంతమంది కార్మికులు బతుకులు కూడా బాధ్యత ఇస్తాడు, మర్యాదగా జాతీయం చేయండి అని మాట్లాడేవాళ్ళు. లాభ నష్టాలు కూడా మనకెందుకండి? గవర్నమెంట్ బాధ్యత. నీ కంపెనీలు నడుపుకుంటావా లేదా? నడుపుకోవడానికి మేము ఎన్నుకున్నాం. పోనీ మామూలుగా జనరల్ గా ఎన్నుకోవడం కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎలాగైనా కాపాడుతామని మీరందరూ ప్రత్యేకంగా చెప్పి మరీ గెలిచారు. ఎవరి కోసం కడతారు? మీరు దేనికోసం ఉన్నారు అక్కడ? నాటకాలు అడిగితే కుదరదనేటువంటి పద్ధతిలో మనం వాళ్ళకి చెప్పాలి. లాస్ట్ పాయింట్ కీలకమైనది ఏంటంటే, మనం టెంట్ వేసినప్పుడు ప్రైవేటీకరణ రద్దు మన డిమాండ్. ఇప్పుడు ఇంకా డిమాండ్ అలాగే ఉంది. పైగా బీఆర్ఎస్ తోటి వచ్చి అది సాలదన్నట్టు ఒక 3 నెలల ఎన్నాడు జీతాలు లేవు, 4 నెలలుగా జీతాలు లేవు. ఎప్పుడు ఇస్తారు జీతాలు? బ్యాటాయి మరి ఎందుకు పొలాలు చేస్తారు? కనీసం 4 నెలల జీతాలు చేతిలో పుచ్చుకున్నాకైనా వాడికి పాలు కాకపోతే బియ్యాన్ని అభిషేకం చేయొచ్చు. 4 నెలల జీతాలు ఎప్పుడు ఇస్తారో మేనేజ్మెంట్ పిలిచి చెప్పిందా? చెప్పలేదు. పిలిచిందా? మరి దేనికి సంబరాలు? అది కార్మికుల్ని మీరు అడగాల్సినటువంటి విషయాలు. ఇవి మీరు అడగండి. కార్మికులకు అర్థమైతే మీడియా మిగతా వాళ్ళకి అదే అర్థమవుతుంది. కార్మికులు మోసపోలేదు అనేటువంటిది మీరు గవర్నమెంట్ కి మెసేజ్ ఉంటే వాళ్ళకి విషయం అర్థమవుతుంది. వీళ్ళందరికీ అర్థమైతే ఆర్సిలర్ మెట్టలకు కూడా అర్థమవుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వకుండా ఆర్సిలర్ మెట్టలకి గనులు ఇవ్వడం అంటే ఎంత ద్రోహం అది. నీ ఇంట్లో నీ కన్న కొడుకున్నాడు, కన్న కొడుకు నువ్వేమో కడుపులో తిండి పెట్టడానికి సిద్ధంగా లేవు. ఎవడో ఇంటికి వచ్చిన వాడికేమో ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేసి మరి వాడికేమో బట్టలు పెట్టి విందు భోజనాలు చేసి పంపుతున్నావు. నీ ఇంట్లో వాడిని ఊరుకోబెడతావు. నువ్వేం కన్న తండ్రివి? ఎంత ద్రోహం ఇది. అందుకని మనం ఈ విచక్షణ, నీ సొంత కంపెనీని నువ్వు నడుపుకోవడం చేతకాని వాడివి ఆంధ్రప్రదేశ్ లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు అన్ని వచ్చేస్తాయని కబుర్లన్నీ చెబుతుంటే ఎవరు నమ్ముతాడండి? చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, P4 తో మొత్తం రాష్ట్రం మార్చేస్తానని. P4 ఏంటి మీకు తెలుసు? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అప్పుడు 2 పీలు. P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే 3 పీలు, 4 పీలు. పీపుల్ ఏంటి? పబ్లిక్ పబ్లిక్ అంటేనే పీపుల్ కదా. మరి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్. ఈ పీపుల్ ఎవరంటే, ఇంకా నీకు ఎకరమో పొలం ఉంటే నువ్వు పీపుల్. అక్కడ సోలార్ ప్లాంట్ పెడతానో, లేదా ఆర్సిలర్ మెట్టల్ గారికి కావాలనో, ఇంకొక XYZ కావాలనో నీ భూమి తీసుకుంటాడు. నీకు నష్టపరిహారం ఇవ్వడు, నువ్వు భాగస్వామి అంటాడు. ఇప్పుడు అమరావతిలో ఆ ల్యాండ్ పూలింగ్ లో రైతులు భూమి ఇచ్చేసి ఆశపడి ఇరుక్కుపోయి తీసుకోలేక, లాక్కోలేక, బయటికి చెప్పుకోలేక, వాళ్ళతో కాపుకోలేక ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు. 4-5 రోజులు విరోచనం రాకపోతే వాళ్ళు 4 ఏళ్ల నుంచి అలా విరోచనం బంధం అయితే అలా ఉన్నారు. వాళ్ళు మనం వెళితే మన దగ్గర చెప్పుకోలేదు, ఎందుకంటే మన బొమ్మన్నారు. మన అమరావతి అంటే ఉత్తరా ల్యాండ్ పూలింగ్ ఏమీ లేదురా బాబు, ల్యాండ్ పంపిణీ అయినా జరుగుతుంది, లేదా భూమి కేంద్రీకరణ అయినా జరుగుతుంది తప్ప ల్యాండ్ పూలింగ్ అనే పదమే మోసం, నమ్మొద్దు అని చెప్పాం. చెబితే వాళ్ళ కళ్ళ ముందు రేపు పొద్దున్న రాజధాని వస్తే నాకు వచ్చే 1200 గజాల్లో గజానికి ₹1,00,000 అయినా రాదా? అప్పుడు 12 కోట్లకి నేను ఎకరానికి 12 కోట్లు వస్తాయి. ఇప్పుడు నష్టపరిహారం ఇస్తే మహా అయితే 50 లక్షలు వస్తాయి. 50 లక్షలు ఎక్కడ? 12 కోట్లు ఎక్కడ?
అని ఆలోచించి మన పక్కకి నెట్టేసి మళ్ళీ మా గ్రామాలకు వస్తే మర్యాద ఉండదని చెప్పారు మా. ఇప్పుడు మన గ్రామాలకు పిలవలేరు, వాడితో పోట్లాడారు. మొన్నటిదాకా జగన్ మీద కోపం పెట్టుకున్నారు, ఇప్పుడు ఎవరి మీద కోపం పెట్టుకోవాలో తెలియట్లేదు. ల్యాండ్ పూలింగ్ ఇష్యూలో ఇరుక్కుపోయినటువంటి అమరావతి రైతుల్లాగా రాష్ట్రం మొత్తం మీద 15-20 లక్షల ఎకరాల భూముల్లో ఉండే రైతులందరూ ఇరుక్కుపోతారు. పీపీపీలో 4వ PA పీపుల్స్ పార్టిసిపేషన్ అంటే ఏమిటి? ఎలా పార్టిసిపేట్ చేస్తారు? పబ్లిక్ వల్ల ఏమి చేస్తారు? వాట్ ఈస్ పబ్లిక్? పబ్లిక్ అంటే ఏంటంటే ఉమ్మడి భూములన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఇదంతా ఉమ్మడి భూమి కదా, ఇది పబ్లిక్ ప్రాపర్టీ. దీని యజమానులు ఎవరు? అది పీపులే. కానీ దీని తరఫున ఇచ్చే అధికారం మున్సిపాలిటీకి ఉంది. కాబట్టి పబ్లిక్ అంటే ప్రభుత్వం, పీపుల్ అంటే వాళ్ళ సొంత ఆస్తులు. 4 Pలు ఏమిటంటే ప్రజల సొంత ఆస్తి కూడా ఓడలాక్కుంటాము అని చెప్పేటువంటి అభివృద్ధి. ఇది ఎవరికి అభివృద్ధి అవుతుంది? మెట్టల లాంటి వాళ్ళకి అభివృద్ధి అవుతుంది. ఈ పాయింట్ మనకు అర్థం కావాలి కదా. ఇప్పుడు విజన్ 2047 అని చెప్పి మొత్తం అంతా ఇలాంటి బొమ్మ అంతా చూపిస్తున్నాడు. అందుకని అంత బొమ్మ కార్పొరేట్లకు అనుకూలంగా చూపించేవాడు ఓవర్ నైట్ సడన్ గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ప్రేమ పుట్టుకొచ్చి ఇది సెంటిమెంట్. మొన్న ఏమన్నాడు 6 రోజుల క్రితం, సెంటిమెంట్ అంటే సరిపోదు, ఎన్నిసార్లు సెంటిమెంట్ అంటారన్నాడు. ప్రశ్నలో ఆయనే సెంటిమెంట్ అన్నాడు. ఆంధ్ర ఆత్మగౌరవం అన్నాడు. అన్ని అన్నాడు కానీ ప్రైవేట్ గా రద్దు చేయించామని చెప్పాలి. అందుకని ఇంతంగా ఉండేటటువంటి పథకాన్ని మన ఓపిక జనాలకు చెప్పాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పాలి. అదేవిధంగా ఉక్కు కార్మికుల యొక్క ఐక్యతను కూడా కాపాడుకోవాలి. ఉక్కు కార్మికులే కాదు, ఇప్పుడు విశాఖ నగర ప్రజలందరూ కూడా వాళ్ళకి తోడుగా నిలవాలి. విశాఖ నగర ప్రజలందరినీ చైతన్యవంతం చేసే బాధ్యత మనమే తీసుకోవాలి. ఎందుకంటే మిగతా వాళ్ళు పాలాభిషేకాల్లో బిజీగా ఉన్నారు. కాబట్టి ఇది మన పనే. మనలాగా ఆలోచించే మిగతా అందరినీ కూడగట్టుకుని మన ముందు ఒక పెద్ద కార్యక్రమంగా అవుతోంది. కాబట్టి ఒక సత్యాన్ని ప్రజలకు చెప్పడానికి మనం చాలా ఎక్కువ కష్టపడాలి. ఆ రకమైన మీరు అందరూ చేయాలని కోరుతున్నాను. Don't forget to like, subscribe and share the videos.